చనిపోవడానికి కూడా భయపడేవాడు తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం చనిపోయిన వాళ్ళ ఆత్మలతో నేను నేర్పించిన విద్యను వక్రంగా వాడేవాడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కునేవాడు. నేను చాలా సున్నితమైన వాడిని. నీకన్నా భయం నాకే ఎక్కువ. ఆత్మల కన్నా అమ్మాయిని చూస్తేనే భయం ఎక్కువ. ఆ భయం పోవడానికి ఒక్కసారి నేను చెప్పినట్లు చెయ్యి ప్లీజ్. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. ఆత్మలు కూడా భయపడతాయా? నేను వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? చెప్తా. నేను చెప్పినట్టు చెయ్యి. నేను చేయలేను. చూసి దాన్ని చూసి చేసుకో. నేను చెప్పినట్టు చేయి. చేసుకో. చూసి దాన్ని చూసి చేసుకో. మళ్ళీ చెప్పు. చాలా అందంగా ఉన్నా. సుందర్ 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 నువ్వంటే పిచ్చని చెప్పు. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. ఫేస్ లో రొమాన్స్. అంతే 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 అంతే. సుందర్ నువ్వంటే పిచ్చి. నన్ను చూడు. సుందర్ సుందర్ అందంగా ఉన్నానా? కళ్ళు మూసుకోకు. కళ్ళు తెరవ్వే. అయిపోయిందా నీకు? నన్ను చూసానా? సూపర్. ప్రపంచంలో ఏ అమ్మాయికి ఈ పరిస్థితి రాకూడదు. ఏ తప్పు చేశానో తెలీదు, ఎవరితో చేశానో తెలీదు, ఎప్పుడు చేశానో తెలీదు.
తెలీదు తెలీదు తెలీదు. ఎవరు? తెలీదు అనే పరిస్థితి ఎంత నరకమో నాకు మాత్రమే తెలుసు. ఇక నాకు చావు తప్ప వేరే దారి లేదు. అసలు వేడి బాధేంటి? బతికి ఏది సాధించలేనప్పుడు చచ్చిపోవడం బెటర్. చచ్చి కూడా ఏది సాధించలేనప్పుడు బతికేయడం బెటర్. నాన్న, ఆపు నాన్న. ఇది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పిచ్చోళ్ళలాగా. నాన్న నువ్వు బయటకు వెళ్ళావు, రాలేదు. ఏం చేయాలో తోచక. నాన్న, రోజంతా నీ పెళ్ళం అయిపోయిందా అన్న? 5 నిమిషాలు చీర ఉతికేసి. నాన్న, ఏదైనా పెట్టు. అయ్యో ఆకలిస్తుందా? ఇది ఉతికేసి అన్నం పెట్టి పొద్దున్నుంచి తీసుకొస్తాను. నేనేం ఇక్కడే తినలేదు ఉండని, నాన్న. నేను వచ్చి నేను ఉతుకుతా. ఉతుకుతాను, నువ్వు వెళ్ళు. ఇప్పుడే వెళ్ళు వచ్చేస్తాను. నాన్న. అమ్మ నిదానంగా ఉతుకు, చిరిగిపోతుంది. ఉతుకుతానులే. మీ అమ్మ చూస్తే కోపడుతుంది. నాన్న, ఎప్పుడో ఎవరితోటో లేచిపోయిన దాని గురించి రోజు బాధపడటం ఎందుకు నాన్న? తిన్ను. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆమెలాగా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోను. తిన్నా. తన సుఖాన్ని చూసుకుని వెళ్ళిపోయిన దాని మీద నీకెందుకు నాన్న అంత ప్రేమ? అలా అనకమ్మా, అమ్మ కదా.